ఇంతకుముందు విపరీతమైన కోపం ఉండేది అనుకోండి. కోపము ఇంటెన్సిటీ తగ్గిపోయింది. తర్వాత చాలా ఆలోచనలు, అంటే వేగిరమంతమైన ఆలోచనలు అంటారు కదా, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇలాంటి అలజడి ఏదైతే ఉందో అది తగ్గిపోవటము. తర్వాత రక్త ప్రసరణ, చాలా మందికి నీ పెయిన్స్, హార్ట్ స్ట్రోక్స్, బీపీ తగ్గటము, స్ట్రోక్ లెవెల్స్ అంటే కరెక్ట్గా పంప్ అవ్వటము, రాకుండా ఉండటము, చర్మానికి సంబంధించిన ఇవి తగ్గటము, ఎలర్జీస్ జరుగుతోంది. విపరీతమైన ధోరణి నుంచి నార్మల్ స్థాయికి రావటము. అలాగే కొంచెం డిప్రెషన్స్కి అలా వెళ్ళిన వాళ్ళు కూడా భజన్స్కి వచ్చిన తర్వాత ఒక చైతన్యాన్ని చూడడము, అంటే ఒకానొక పారి ఇక నేను జీవించద్దు అనేటువంటి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక 15-11 భజనలకు రమ్మని చెప్పటము స్వామి. వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ మార్పు రావటము అది కూడా జరుగుతోంది.